వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి ఈ అల్పాహారం ఆహారం అందించడంలో తోడుగా నిలుస్తూ ఉన్నాయి. వారితో గౌరవనీయులైన సీఎం స్వయంగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని మీరు తల్లులాగా చూసుకోవాలి, అక్కలాగా చూసుకోవాలి, అన్నలాగా చూసుకోవాలి అని చెబుతున్నారు. ప్రతి తరగతి గదిలో ధారాళంగా గాలి వెలుగు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ అంటాడు, నా ఇంటి తలుపులు కిటికీలు నేను ఎప్పుడూ తెరిచే ఉంచుతాను, ఎందుకంటే నలువైపులా ఉన్న గాలులు నలువైపుల నుంచి వెలుగులు వీస్తూ ఉండాలి. అయితే ఆ గాలి వేగంలో ఆ వెలుగు తేజంలో నేను కొట్టుకుపోకూడదు అని. అంటే ప్రపంచంలోని కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, సంస్కృతి, సంస్కారాలనే సంబంధం లేకుండా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి మంచిని పంచి మంచిని పెంచాలి అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తికి ఉదాహరణగా అద్భుతమైన వెంటిలేషన్ ఉండేటువంటి తరగతి గదులు, ల్యాబొరేటరీ ప్రయోగశాలలు, లైబ్రరీలు, గ్రంథాలయాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. ఎన్ని వచ్చినా పుస్తకం తల్లి లాంటిది. ఒక నేల, ఒక చెట్టు, ఒక గుట్ట, ఒక మట్టి, ఒక పిట్ట ఎలా అయితే ప్రకృతి మనకి ఇస్తుందో అలాగే మరి మనం స్వయంగా సంపాదించుకునే జ్ఞానం ఎంత ప్రధానమైందో. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ఎగ్జాంపులరీ ఎడ్యుకేషన్ సెంటర్. జవహర్ బాల్ భవన్ చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన పబ్లిక్ గార్డెన్లో జవహర్ బాల్ భవన్, అక్కడ పిల్లలకి ఉచితంగా సంగీతము, నాట్యం అన్నీ నేర్పుతారు. అందుకోండమ్మా. థ్యాంక్స్ టు ది ఆడియో టీమ్. ఆల్రెడీ చేస్తున్నాడా లేదా? సార్ వన్ పిక్చర్ సార్. ఫోటోలు వస్తాయమ్మా, ఫోటోలు వస్తాయి, మరి ఫోటోలు వస్తాయి. కొంచెం దూరం, కొద్దిగా అమ్మా